ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల నుంచి, అలాగే సప్తమాధిపతి నుంచి జీవిత భాగస్వామితో పూర్వజన్మ సంబంధం ఏంటి అనేది ఎలా తెలుస్తుంది, ఎటువంటి ఇండికేషన్స్ని ఇస్తాయి ఆ ప్లానెట్స్ ఒక జాతకం చూసినప్పుడు అనే విషయాన్ని తెలియజేస్తాను. సాధారణంగా వివాహానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు ప్రధానంగా చూసేటువంటి హౌస్ 7th హౌస్, అలాగే 7th లార్డ్. ఒక్కొక్కసారి 7th హౌస్లో ఏదైనా ప్లానెట్ లేనప్పుడు 7th లార్డ్ ఎక్కడ ఉన్నాడు, బలంగా ఉన్నాడా లేదా బలహీనంగా ఉన్నాడా, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడా నీచలో ఉన్నాడా, ఇలాంటివన్నీ కూడా చూడాలి. 7th హౌస్లో ప్లానెట్స్ని చూడాలి, 7th లార్డ్ పొజిషన్ని చూడాలి. ఇక వివాహానికి సంబంధించి మనం చాలా హౌసెస్ని స్టడీ చేసినప్పటికీ ప్రధానంగా 7th హౌస్ అనేది జీవిత భాగస్వామిని తెలియజేసేటువంటి ముఖ్యమైన హౌస్ కాబట్టి ఈ వీడియోలో 7th హౌస్ని కేంద్రంగా చేసుకుని 7th హౌస్లో ఉన్న ప్లానెట్స్, అలాగే 7th లార్డ్ స్థితి జీవిత భాగస్వామితో ఉన్న పాస్ట్ లైఫ్ రిలేషన్ని ఎలా తెలియచేస్తాయి అనే విషయాన్ని ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఒక జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి విషయాన్ని చూసేటప్పుడు ఇద్దరి మధ్య మనస్పర్ధలు కావచ్చు, బాండింగ్ కావచ్చు, ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగము ఇవన్నీ ఉండాలి అంటే పాస్ట్ లైఫ్ కర్మ అనేది బలంగా ఉందా, ఎంత పాజిటివ్గా ఉంది, ఎంత నెగిటివ్గా ఉంది అనేది కారణమవుతుంది. ఈ జన్మలో భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా కలిసి ఉన్నారు అన్న పాస్ట్ లైఫ్లో వాళ్ళిద్దరి మధ్య కూడా అటువంటి బాండింగ్ ఉండి కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి తీవ్రమైనటువంటి విభేదాలు వచ్చాయి అన్నా కానీ పాస్ట్ లైఫ్లో వారిద్దరి మధ్య కూడా ఇటువంటి ఒక విభేదాల ధోరణి ఉంది అని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇద్దరు ఎప్పుడైతే ఒక రుణాన్ని క్యారీ చేస్తూ ఈ జన్మలోకి వస్తారో అప్పుడే వారిద్దరి మధ్య వివాహ బంధం అనేది ఏర్పడుతుంది. అయితే మనం అందరం కూడా చాలామంది వివాహం చేయాలి అనుకునేటప్పుడు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మ్యాచ్ మేకింగ్ చేస్తూ ఉంటాము. అందులో పాయింట్ బేస్ సిస్టమ్ అను, షష్టాష్టకాలు ఇలాంటి పారామీటర్స్ అన్ని చూసి ఈ అబ్బాయికి అమ్మాయి చాలా కంపాటబుల్, సరిపోతుంది అని వివాహం చేస్తుంటాము. అయితే ఇది మన తృప్తి కోసము మనం ముందుగా వారిద్దరి మధ్య ఆ బాండింగ్ ఎలా ఉంటుంది, వారి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అని ముందుగా కొంత తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం అని అనుకోవాలి తప్ప అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది ముందుగానే నిర్ణయింపబడి ఉంటుంది. అది చూసి చెప్పడమే జ్యోతిషం తప్ప మనమే ఇద్దరిని కలిపి పెళ్లి చేస్తున్నాం అనుకోవడం పొరపాటు. ఇక ఇటువంటి వివాహానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేసేటప్పుడు ప్రధానంగా చేస్తున్నటువంటి పొరపాటు, వదిలిపెట్టేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే జైమినీ సిస్టంలో స్టడీ చేయకపోవడము. సౌత్ ఇండియాలో ఎవరూ కూడా జైమినీ సిస్టమ్ గురించి అసలు చెప్పట్లేదు. సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ ఛానల్స్లో కావచ్చు, ఎక్కడ కూడా జైమిని అనేటువంటి పదం కూడా వినపడదు. జైమిని మహర్షి ఆయన వ్యాసుడి యొక్క శిష్యుడు, వ్యాస మహర్షి శిష్యుడు, అయిన ప్రధాన శిష్యుల్లో ఒకడు. కాబట్టి జైమిని సిస్టమ్ ప్రకారం కూడా అనలైజ్ చేయాలి. దారకారక గ్రహము, దారపాదము, ఉపపాదము వీటి నుంచి కూడా పాస్ట్ లైఫ్ రిలేషన్ ఎలా ఉంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక 7th హౌస్లో ప్లానెట్స్ నుంచి పాస్ట్ లైఫ్కి సంబంధించిన విషయాలు ఎలా తెలుసుకోవచ్చు అని చూసేటప్పుడు ప్రధానంగా చూడవలసిన 7th హౌస్లో ఒక ప్లానెట్ ఉంది అంటే ఆ ప్లానెట్ కనుక వక్రించి ఉన్నట్టయితే ప్రధానంగా పాస్ట్ లైఫ్తో ఆ జాతకుడికి ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తుంది. వక్రించిన గ్రహాలు 7th హౌస్లో ఉన్నాయంటే అర్థము పాస్ట్ లైఫ్తో ఆ జీవిత భాగస్వామితో ఒక రిలేషన్ అనేది క్యారీ అవుతూ వచ్చింది. అది ఎక్కువ పాజిటివ్ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, ఎక్కువ నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు. అలాగే 7th లార్డ్ వక్రించాడంటే కూడా వివాహం అనేది వారి జీవితంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇక పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి గ్రహాలు 5th లార్డ్ వక్రించే 7th హౌస్లో ఉండడం, 9th లార్డ్ వక్రించే 7th హౌస్లో ఉండడం, దుస్థానాధిపతులు అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వక్రించి 7th హౌస్లో ఉండడం, ఇవన్నీ కూడా వారి మ్యారేజ్ అనేది ఈ జన్మలో బలమైనటువంటి రుణం కారణంగా రుణం తీరడానికి జరుగుతోంది అని అర్థం చేసుకోవాలి. అయితే వక్రించాడు అంటే అర్థము హౌస్ చాలా యాక్టివేట్ అయ్యింది అంటే దాని మీద ఆ జాతకుడు ఎక్కువగా ఫోకస్ని పెట్టాలి అని అర్థము. సాధారణంగా వివాహం అయిన తర్వాత మనస్పర్ధలు వచ్చినట్టయితే మనం కారణాలు కూడా చూపిస్తూ ఉంటాము. అబ్బాయి కోపమనో లేదా అబ్బాయి
ఇటువంటి వాడు, అటువంటి వాడు, లేకపోతే అమ్మాయి ఇలాంటిది అని. అయితే దానికి మూల కారణము పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి వారి ప్రవర్తన కావచ్చు, వారిద్దరి మధ్య జరిగినటువంటి సంఘటనలు. అయితే ఆ జాతకుడికి మనస్తత్వంలో ఉన్నటువంటి లోపాలేంటి, లేదా జీవిత భాగస్వామి మనస్తత్వంలో ఉన్నటువంటి లోపాలు, పొరపాట్లు ఏంటి అని చూపిస్తాయి 7th హౌస్లో వక్రించి ఉన్నటువంటి గ్రహాలు. వాటిని సరి చేసుకోమని మనకి మెసేజ్ ఇస్తాయి ఆ గ్రహాలు. అంతే తప్ప కేవలం పైపైన కారణాలను అన్వేషించడం అనేది సరైన పద్ధతి కాదు. జ్యోతిష్యం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా జీవుణ్ణి ఉద్ధరించడము. అంతే తప్ప మనం ఎలా పుట్టామో అలాగే ఉంటాము, రెమెడీస్ చేసుకుంటాం, కష్టం వచ్చేస్తే ఆ కష్టాన్ని దాటి వెళ్ళిపోతాము. ఇది జ్యోతిష్యం కాన్సెప్ట్ కాదు. అంటే మనకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు వేసుకుంటే ఎలా తగ్గిపోతుందో, మన జీవితంలో కష్టం వస్తే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి పూజా పునస్కారం ఏదో చేసేసి లేదా ఒక రత్నధారణ చేసేస్తే ఆ కష్టం పోతుంది అని అనుకోవడం పొరపాటు కాదు. ఇది జ్యోతిష్యం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. మహర్షుల కృప, మహర్షుల కరుణ ఎలాంటిది అంటే తన గురించి తనకి తెలియచేయడం ద్వారా వారేమన్నా జీవితంలో తనని తాను సరి చేసుకుని ఇంకా ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతాడేమో అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, ఉదాత్తమైనటువంటి భావనతో జ్యోతిష్యానికి సంబంధించినటువంటి చాలా సూత్రాలను ఇవ్వడం జరిగింది. జ్యోతిష్యము అంటే మన పాస్ట్ లైఫ్ సంబంధించినటువంటి బ్లూ ప్రింట్, దాన్ని అనుసరించి ఆ పాస్ట్ లైఫ్ కర్మను అనుసరించి ఈ జన్మలో ఏమేమినో అనుభవిస్తాము, ఇది తెలియచేసేది జ్యోతిష్యం. అదే ప్రారంధము, డెస్టినీ. అయితే ప్రతి మనిషికి కూడా ఫ్రీ విల్ అనేది ఉంటుంది. అంటే తాను ఏదన్నా అనుకున్నది చేయగలగడం. కాబట్టి ఫ్రీ విల్ని ఎప్పుడూ కూడా మనం ఉపయోగిస్తూ ఉండాలి. మన ఫ్రీ విల్ పెట్టినా, మన పురుష ప్రయత్నం చేసినా మనం అనుకున్న జరగలేదు అంటే డెస్టినీ అంటే ప్రారంధం బలంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. నేను ఈ విషయాలు డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను ఇంతసేపు అంటే, ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లము మ్యారిటల్ ప్రాబ్లం. అంటే అన్కన్వెన్షనల్ మ్యారేజ్ కూడా చాలా కామన్ అయింది. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్. మ్యారేజ్ పోనీ అలా అయినా సరే ఇద్దరూ హ్యాపీగా ఉంటే మంచిదే, కానీ పెళ్ళైన 3 నెలలకే డైవర్స్కి అప్లై చేయాలనుకుంటే ఆలోచనలోకి రావడము, మ్యారేజ్ అయిన తర్వాత తీవ్రమైనటువంటి ఫ్యామిలీ టెన్షన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే అలా కొంత సమస్య వచ్చినప్పుడు మన జాతకం సరిగ్గా చూడలేదు లేదా కొంతను సరిగ్గా చేయలేదు అని అనుకుంటాం. కానీ వారి జీవితంలో అటువంటి సంఘటనలు జరిగాయి కాబట్టి అటువంటి జీవిత భాగస్వామి వారి జీవితంలోకి వచ్చారు. ఇది ప్రధానంగా అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. మనం పరిశుద్ధలము, ఎదుటివారే అన్ని తప్పులు చేస్తున్నారు అని అనుకోవడం పొరపాటు. ఇక ఈ టాపిక్లోకి వస్తే 7th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎటువంటి పూర్వకర్మల్ని సూచిస్తాయి అంటే, ఉదాహరణకి పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ప్లానెట్స్ 5th లార్డ్ వక్రించి 7th హౌస్లో ఉన్నాడు. 5th లార్డ్ అంటేనే, 5th హౌస్ అంటేనే పూర్వకర్మకు సంబంధించిన స్థానం, పూర్వపుణ్య స్థానము. అంటే వారిద్దరి మధ్య లవ్ అనేది పాస్ట్ లైఫ్లో ఉంది, ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతోంది. అయితే కొంత వ్యతిరేకత ఉండొచ్చు ఫ్యామిలీస్ మధ్య వివాహం జరిగే విషయంలో. ఒక్కొక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇద్దరి మధ్య బాండింగ్ తగ్గొచ్చు. ముఖ్యంగా బుధుడు వక్రించి 7th హౌస్లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయ్యేంత వరకు చాలా మంచి అన్యోన్యత ఉంటుంది, ఇద్దరి మధ్య అవగాహన, బాండింగ్ ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత తగ్గుతాయి. అలాగే 9th లార్డ్ వక్రించి 7th హౌస్లో ఉండడం. 9th హౌస్ అంటేనే పూర్వపుణ్యస్థానము, పితృస్థానము. అంటే పూర్వజన్మ నుంచి కూడా వారికి ఒక రుణం అనేది ఉంది, అది ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది. దానివల్ల కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, అది వేరే విషయం. కానీ అక్కడ పూర్వజన్మ రుణం అనేది బలంగా ఇక్కడ యాక్ట్ అవుతోంది. ఆ రుణం తీరే వరకు ఇద్దరు విడిపోరు కూడా. ఎంత కొట్టుకున్నా కానీ రుణం తీరే వరకు విడిపోరు. ఒక్కొక్కసారి జీవితాంతం కలిసే ఉంటారు, అలా మనస్పర్ధలతోనే జీవిస్తూ ఉంటారు. ఇక 6th లార్డ్, 6th హౌస్ అంటే రుణస్థానం. అంటే ఇంతకుముందు ఒక వ్యక్తికి రుణపడి ఉన్నాము, ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో జీవిత భాగస్వామిగా వస్తున్నారు. 8th హౌస్ కూడా అంతే. పూర్వజన్మలో చేసిన పుణ్యము, పాపము, దానికి అనుసరించి మన జీవిత భాగస్వామి. ఆ పుణ్యపాప కర్మంలో ఇద్దరు కూడా అసోసియేట్ అయి ఉన్నారు, దాని కారణంగా ఈ జన్మలో కలిశారు. 12th హౌస్ అనేది కూడా ఇద్దరి మధ్య అట్రాక్షన్, బాండింగ్ ఎక్కువగా ఉండడం, అదే కంటిన్యూ అవుతూ రావడం ఈ జన్మలోకి. ఇక ఒక్కొక్క గ్రహము వక్రిస్తే అలా ఉంటుంది 7th హౌస్లో. కుజుడు, బుధుడు, గురువు, శుక్ర, శని, ఈ గ్రహాలు వక్రించి 7th హౌస్లో ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి? అదేవిధంగా
ఇక్కడ ప్రధానంగా మరొకసారి చెప్పదలుచుకున్నది, ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను, రవి కనుక 7th హౌస్లో ఉండి నెగిటివ్గా స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే అది డైవర్స్కి కారణం అవుతుంది. ఇంకా ఏ ప్లానెట్ కూడా డైవర్స్ వరకు తీసుకెళ్ళదు. ఒక రవి ఉంటే మాత్రమే డైవర్స్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మిగతా ప్లానెట్స్ డైవర్స్కి దోహదం చేయొచ్చు, కానీ డైవర్స్ ఇప్పించాలంటే రవి పాత్ర ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, రవి నైసర్గికంగా పితృకారకత్వాన్ని వహిస్తాడు. పితృదేవతలకు సంబంధించినటువంటి ప్లానెట్ రవి. అంటే వారు చేసినటువంటి దోషాలు, పూర్వకర్మ కర్మ దోషాల ద్వారా రవి ఇంపాక్ట్ ఉన్నప్పుడు, ప్రభావం ఉన్నప్పుడు వారి జీవితంలో ఇటువంటి డైవర్స్ అనేది జరుగుతుంది. ఈ విధంగా రవిని మనం అర్థం చేసుకోవాలి వివాహం విషయంలో. ఇక కుజుడు వక్రించి 7th హౌస్లో ఉన్నట్టయితే జీవిత భాగస్వామి కొంత అగ్రెసివ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటారు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. దుందుడుకు నేచరు, మొండి పట్టుదల, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే అది ఈ జన్మలో పుట్టినప్పుడు వచ్చినవి అని అర్థం కాదు. అవన్నీ పూర్వజన్మ నుంచి క్యారీ చేస్తూ వస్తున్నాడు. ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు అందుకే పుట్టారు వాళ్ళు. మనం అనుకుంటూ ఉంటాం, 7వ కుజుడు ఉన్నాడండి అందుకని వాడి కోపం ఉంది అని. అందుకని కోపం ఉంది కదా, వాడి కోపం ఉంది కాబట్టి కుజుడు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి జన్మించాడు. పనిగట్టుకునే దేవతలు మనకి కోపాన్ని, దయని, జాలిని ఇవ్వరు. మనలో ఉన్నవే మనం క్యారీ చేస్తూ వస్తుంటాము. వాటిని సవరించుకుంటే మంచి గ్రహస్థితి ఉన్నప్పుడు మళ్ళీ పుడుతూ ఉంటాము. కాబట్టి దేనికైనా కారణం మనమే తప్ప గ్రహాలు కాదు. అలాగే కుజుడు వక్రించి 7th హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య అటువంటి ఒక ఘర్షణ జరిగి ఉండొచ్చు. లేదా ఒకసారి పాస్ట్ లైఫ్లో జీవిత భాగస్వామిని లేదా ప్రేమికుల్ని, ప్రియురాల్ని కావచ్చు, ప్రియుడిని కావచ్చు, తీవ్రంగా కష్టపెట్టడము, బాధ పెట్టడము జరిగినప్పుడు అదే వరకు ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరికీ వర్తిస్తుంది. అమ్మాయి వల్ల బాధపడే అబ్బాయిలో ఉన్నారు, అబ్బాయి వల్ల బాధపడే అమ్మాయిలో ఉన్నారు. దానికి కారణము, ఉదాహరణకి ఒక అబ్బాయి అమ్మాయి నుంచి బాధపడుతున్నాడు, 7th హౌస్లో కుజుడు ఉన్నాడు ఆ అబ్బాయికి. దాని అర్థము పాస్ట్ లైఫ్లో అబ్బాయి అమ్మాయిని కష్టపెట్టాడు, అదే రిటర్న్గా అతనికి వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకుని అంగీకరించిన నాడు అదే పెద్ద రెమెడీ. నేను ఏ తప్పు చేయలేదు, ఏమంటే ఈ జన్మలో నేను తప్పు చేయలేదండి, నేను ఎవరికి ఏం ద్రోహం చేయలేదు, నా భార్యను చాలా బాగా చూసుకున్నాను, అయినా నా భార్య నన్ను చాలా కష్టపెడుతోంది అంటే, ఇంతకుముందు జన్మలో ఏం చేసావో మనకు గుర్తుందా? 10 రోజుల క్రితం మనం ఏం తిన్నాము లంచ్లో అనేది మనకు గుర్తుండదు. అలాంటిది జన్మల్లో ఎప్పుడేం చేశామో అది మనకు తెలియదు. అది కానీ గ్రహాలు మర్చిపోవు, దేవతలు మర్చిపోరు, భగవంతుడు మర్చిపోడు. మనం మంచి చేసినా చెడు చేసినా మనకి ఇస్తాడు. మనకు మంచి ధనయోగం వచ్చినప్పుడు ఎందుకు ధనయోగం వచ్చిందని ఎవరు ప్రశ్నించాం కదా. కష్టం వచ్చినప్పుడు కూడా అంతే, మనం చేసుకునేదే మనకు వచ్చింది. దాని అర్థము, ఈ జన్మలో ఒకవేళ నీ భార్య నిన్ను ఇబ్బంది పెట్టినా, లేకపోతే నీ భర్త నిన్ను ఇబ్బంది పెట్టినా వారిని తిరిగి నువ్వు హింసించొద్దు. ఇది వినడానికి చాలా కష్టంగా ఉంటుంది, చాలా ప్రాక్టికల్గా ఆలోచించడానికి దూరంగా ఉన్నట్టు అనిపించిన జ్యోతిష్యం ఇదే చెప్తోంది. సహనము, ఎదుటి వ్యక్తిని అంగీకరించడము, యాక్సెప్టెన్స్ అంటాం, ఇవన్నీ చాలా గొప్ప రెమెడీస్. ఇవి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడము, ఇవి మాత్రమే రెమెడీస్ కాదు. ఇలా మనం ప్రయత్నం చేస్తూ భగవంతుని ఆశ్రయిస్తే తప్పకుండా హెల్ప్ చేస్తారు. అంతే తప్ప నేను ప్రయత్నం చేయను, దేవుడా నువ్వే నా జీవితాన్ని చక్కదిద్దు అంటే ఏ దేవతలు రారు. మనం బాగా కష్టపడి చదివి పరీక్షకి వెళ్ళే ముందు భగవంతుడికి దండం పెట్టుకుని, స్వామి నా బుర్ర బాగా పనిచేసేలా, ఆ ఎగ్జామినేషన్లో 3 గంటలో నా మైండ్ బాగా పనిచేసేలా అనుగ్రహించు అంటే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. అంతే తప్ప మనం చదవకుండా వెళ్ళి ఎగ్జామ్ రాస్తే కేవలం దేవుని ప్రార్థించినంత మాత్రాన ఎలా పాస్ అవ్వమో, అలాగే మనం చేసిన తప్పును గుర్తించి వాటిని సవరించుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనం చేసే దేవతారాధన కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా ఎవ్వరూ చెప్పరు, ఎందుకంటే చెప్తే బహుశా రారేమో కస్టమర్లు. ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి, నీకేదో కర్మ కాలిపోయింది కాబట్టి కష్టం వచ్చింది, ఒక 25,000 పెట్టి హోమం చెయ్యి పోతుంది అని చెప్పాలి. అది వినడానికి చాలా బాగుంటుంది. అది నిజంగా పోతుందా అంటే అది క్వశ్చన్ మార్కే. ఒకవేళ అలా పోయినా దానివల్ల ప్రయోజనం ఏంటి? మళ్ళీ ఇదే దుర్గుణాలు నెక్స్ట్ జన్మ కూడా కంటిన్యూ అవుతాయి. తనను తాను ఉద్ధరించుకోమని చెప్తుంది జ్యోతిషము, తనను తాను బాగు చేసుకోమని చెప్తుంది వేదాంతము, భక్తి, ఇవన్నీ కూడా. గంగా స్నానం చేసిన, పుష్కరాల్లో స్నానం చేసిన, కాశీ ఇలాంటి వాటికి వెళ్ళినా చిత్తశుద్ధి కోసం వెళ్ళమని చెప్పారు.
మన మనసును నిర్మలం చేసుకోవడానికి వెళ్ళాలి తప్ప నాకు ధనయోగం వస్తుంది, ఎదుటి వ్యక్తి మారిపోవాలి, తాను అలాగే ఉంటాడు, తన భార్య మారిపోవాలి, తన భర్త మారిపోవాలి, ఇలా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇక బుధుడు వక్రించి 7th హౌస్లో ఉంటే ఇద్దరి మధ్య బాండింగ్ ఉంటుంది, కానీ చాలా త్వరగా అది తగ్గిపోతూ ఉంటుంది. ఇది బుధుడు ఇచ్చేటువంటి ప్రాబ్లం రెట్రోగ్రేడ్ 7th హౌస్లో ఉన్నప్పుడు. ప్రేమించినప్పుడు ఇద్దరి మధ్య చాలా అన్యోన్యమైనటువంటి బాండింగ్ ఉన్నట్టుగా ఉంటుంది. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు నేను ఒకరి కోసం ఒకరు పుట్టాము, ఇలా మాట్లాడుకున్న వల్ల ఏడాది గడిచిన తర్వాత ఎవరి దారి వాళ్ళది, ఇంట్లో కలిసి ఉంటారు కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ముభావంగా ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తాడు బుధుడు. ఇక గురువు వక్రించి ఉన్నట్టయితే గురువు వివేకానికి, జ్ఞానానికి ప్రత్యేక ప్రధానంగా. అంటే తన ఈగోతో ఎదుటి వ్యక్తిని కావాలనే కష్టపెట్టడము, వారి మనసును గాయపరచడము, కేవలం తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇలాంటి పాస్ట్ లైఫ్లో చేసినప్పుడు ఈ జన్మలో 7th హౌస్లో గురువు రెట్రోగ్రేడ్ అయి వస్తాడు. రెట్రోగ్రేడ్ ఉన్నప్పుడు ఈ జాతకుడు పుడతాడు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో భర్త నుంచి చాలా డామినేషన్. ఇద్దరు కూడా సమాన విద్యార్థికులు అయినప్పటికీ కూడా భార్యను వాళ్ళు గుర్తించకపోవడం, కావాలని భార్య ఎంత మంచి పని చేసినా పొగడకపోవడము, ఇలా మనసుకి చాలా కష్టాన్ని అలాగే కృంగుబాటుతనాన్ని ఇచ్చేటువంటి ప్రవర్తన ఉంటుంది భర్త నుంచి. దీనికి కారణం ఎవరు? మనమే. మనం ఏది చేశామో అది మనకు వచ్చింది అని గుర్తించాలి. ఇలా గుర్తించినాడు జ్యోతిష్యానికి విలువ పెరుగుతుంది, జ్యోతిష్యం మనకి హెల్ప్ చేస్తుంది. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎంతమంది దేవతలకి దండం పెట్టుకున్నా, పొల్లు దండాలు పెట్టినా మనలో మార్పు రానంత వరకు దేవతలు కూడా ఏమీ చేయలేరు, గ్రహాలు కూడా ఏమీ చేయలేవు. కాబట్టి ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు జ్యోతిష్యానికి కూడా గౌరవం పెరుగుతుంది. మన పాపాన్ని కడిగే విద్య కాదు జ్యోతిష్యము. ఇక శుక్రుడు వక్రించి 7th హౌస్లో ఉన్నాడు అంటే అర్థము రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. పాస్ట్ లైఫ్లో ఉదాహరణకి భార్య ఆస్తిని కాజేయడము, లేదా భర్త ఆస్తిని కాజేయడము, కేవలం ఆస్తి కాజేయడం కోసమే పెళ్లి చేసుకోవడము, ఇలాంటివి చేసినప్పుడు ఈ జన్మలో పెళ్ళి అయిన తర్వాత వారి ఆస్తి అంతా ఆ భార్య తీసుకుని వెళ్ళిపోవడం లేదా భర్త తీసుకుని వెళ్ళిపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. అలాగే పాస్ట్ లైఫ్లో వేరే అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ వేరే రిలేషన్లో ఉన్నప్పుడు అదే రిపీట్ అవుతుంది ఈ జన్మలో. రిలేషన్షిప్స్ హెల్తీగా మెయింటైన్ చేయకపోతే ఈ జన్మలో కూడా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తే 7th హౌస్లో వీనస్ ఉన్నప్పుడు. ఇలా ఎందుకు చెప్పకూడదు? ఇలా చెప్పినప్పుడు ఎవరైనా సరే తప్పు చేయాలంటే ఆలోచిస్తారు. అంతే తప్ప నాకు ఈ కష్టం వచ్చింది, ఏదన్నా రెమెడీ చేసేయండి, హోమం చేయండి, నా కష్టం పోతుంది, వజ్రం పెట్టుకుంటాను బాగుంటుందా అంటే, బాగుంటుందో లేదో అది తర్వాత సంగతి, అది పక్కన పెడితే వీడు మాత్రం అలాగే ఉంటాడు. ఆ దుర్గుణాలు అలాగే చక్కగా పోషింపబడుతూ ఉంటాయి వాళ్ళు. మనం ఏం చేసినా దానికి కారణం మనమే అనేటువంటి ఒక ధీశక్తి, ఒక ధైర్యము, ఇవి ఉన్ననాడు జ్యోతిషం మనకి ఎన్నో విషయాల్ని పరోక్షంగా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇది హీరోయిజం అంటే. 10 మందిని కొడితే హీరో కాదు, తనను తాను తెలుసుకుని తనలో లోపాలను గుర్తించి తన తప్పుల్ని ఒప్పుకునేటువంటి గొప్ప గుణం ఉండడమే హీరోయిజం. ఇది నేర్పించాలి ముఖ్యంగా యంగ్ జనరేషన్కి, జ్యోతిషం నేర్చుకుంటాము అనుకుంటున్న వాళ్ళకి. ఎనీవే, ఇక శని వక్రించి 7th హౌస్లో కనుక్కున్నట్టయితే బాధ్యతలను విస్మరించి ఉన్నాడు ఫ్యామిలీ లైఫ్లో. ప్రీవియస్ జన్మలో, ఇంతకుముందు జన్మలో, పూర్వ జన్మలో ఉదాహరణకి భార్యను ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉండేవారు, ఇంటి విషయాలు పట్టించుకోకపోవడము, తన బాధ్యతలను విస్మరించడము, ఇటువంటి ప్రవర్తన కారణంగా ప్రేమ ఉండొచ్చు కానీ ఎప్పుడు సరైన ప్రేమను చూపించకపోవడము, తన పనుల్లో తను బిజీగా ఉండి ఒక నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండడం జీవిత భాగస్వామి పట్ల, ఎగ్జాంపుల్కి భార్య పట్ల, ఇలాంటివి ఉన్నప్పుడు ఈ జన్మలో వారికి భార్య నుంచి కొంతవరకు ఆ ప్రేమ అనురాగాలు సరిగ్గా దక్కవు. ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు, ఇటువంటి ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు మనం ఒకసారి సరిచేసుకునే ప్రయత్నం చేస్తాము. ఎదుటి వ్యక్తిని కూడా గౌరవించడము, ఆదరించడము అనేది కూడా అలవాటు చేసుకుంటాము. ఇది ఏ బంధాన్ని అయినా కానీ ఇంకా హెల్తీగా చేయడానికి ఉపయోగపడుతుంది. కేవలం భార్యాభర్తల బంధమే కాదు, ఒక మనిషితో ఇంకొక మనిషి బంధాన్ని హెల్తీగా మెయింటైన్ చేయాలి అంటే తనను తాను తెలుసుకోవడము, ఎదుటి వ్యక్తిని గౌరవించడము, రెండూ చేసినప్పుడు, చక్కగా ప్రతివాడు అలా చేసినప్పుడు అన్ని బంధాలు కూడా బాగుంటాయి. ఈ విడాకులు వంటి సంస్కృతి కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని కేవలం పాయింట్స్ కలిసాయని మ్యాచ్ చేసేసి తర్వాత 3 నెలలు 6 నెలల తర్వాత విడాకులకి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ కూర్చోవడం అనేది పని కాదు.
విడాకులు రాసి పెట్టుంటే తప్పకుండా జరుగుతుంది. కనీసం తన తప్పును తాను తెలుసుకున్నట్టయితే ఉత్తరోత్తర ఆ జాతకుడికి మేలు జరుగుతుంది. అలా ఆ జాతకుడు బాగుపడాలి అని చేసే ప్రయత్నమే గ్రహాలు ఆ స్థితిలో ఉండి మనకి ఇచ్చేటువంటి మెసేజెస్. ఈ దృష్టికోణంతో జ్యోతిష్యాన్ని, ప్రతి స్థానాన్ని, ప్రతి గ్రహాన్ని అర్థం చేసుకోవడం మంచిది అని తెలియజేయాలనే ఉద్దేశంతో సప్తమ స్థానంలో గ్రహాల గురించి ఈ వీడియోలో నేను కొంతవరకు చెప్పే ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.